అర్జునుడు పృథ కుమారునిగా సంబోధించబడెను. పృథ కృష్ణుని తండ్రి అయిన వసుదేవునికి సోదరి. కనుకనే అర్జునుడు కృష్ణునితో రక్త సంబంధమును కలిగి ఉండెను. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతడు నామమాత్రమునకే క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణపుత్రుడు పాపవర్తనుడైనచో నామమాత్రముకే బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడు బ్రాహ్మణుడు తమ తండ్రులకు తగిన పుత్రులు కాలేరు. కనుకనే అర్జునుడు అయోగ్యుడైన క్షత్రియ పుత్రునిగా ఉండుటను శ్రీకృష్ణుడు కోరుకొనలేదు. అర్జునుడు శ్రీకృష్ణునికి మిక్కిలి సన్నిహిత మిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు స్వయముగా ఇప్పుడు రథములో నిలిచి అతనికి మార్గనిర్దేశము చేస్తుండెను. ఇన్ని అవకాశములు ఉన్నప్పటికీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తి నార్జించుకొను కార్యమును చేసిన వాడగును. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వముకు తగదని చెప్పెను. మిక్కిలి పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల గల ఔదార్య స్వభావము చేతనే తాను యుద్ధమును త్యజిస్తున్నట్లుగా అర్జునుడు అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యమేనని శ్రీకృష్ణుడు భావించెను. ఏ ప్రామాణిక వ్యక్తి అయినను అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదించడు. కనుకనే అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశమున వెంటనే విడువవలెను. పితామహుడైన భీష్ముడు, గురువైన ద్రోణుడు వంటి మర్యాదస్తులు ఎల్లప్పుడూ పూజనీయులు. ఒకవేళ వారు దాడి చేసినను వారిని ఎదుర్కొనరాదు. పెద్దలతో వాగ్వివాదముకు దిగకపోవుట కనీస మర్యాద. కొన్నిసార్లు వారు కఠినముగా ప్రవర్తించినను వారి పట్ల కఠినముగా ప్రవర్తించరాదు. అయినచో అట్టి వారిని ఎదుర్కొనుట అర్జునునికి ఎట్లు సాధ్యపడును? శ్రీకృష్ణుడు ఆ విధముగా ఎన్నడైనను తన తాతైన ఉగ్రసేనుని గాని గురువైన సాందీపని మునిని గాని ఎదుర్కొనునా? ఈ విధమైన వాదములను కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుని ఎదుట ఉంచెను. శాస్త్రదేశములను అనుసరించి హేయ కార్యములకు పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయినట్టి గురువు త్యజింపదగినవాడు. దుర్యోధనుని నుండి ఆర్థిక సహాయమును పొందుతుండచేతనే భీష్మ ద్రోణులు ఇరువురికిని అతని పక్షము వహించవలసి వచ్చెను. కాని కేవలము అట్టి ఆర్థిక కారణముల చేత వారట్టి పరిస్థితిని అంగీకరించకుండా ఉండవలసినది. ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గురువు గౌరవమును కోల్పోయిరి. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేనని వారిని వధించి భౌతిక లాభములను అనుభవించుట కేవలము రక్తసిక్తమైన వాటిని అనుభవించుటయే అగునని అర్జునుడు భావించెను.